సొరకాయ కర్రీని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. ఈ సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను లేతగా ఉన్న సొరకాయను ఒకదాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పొడుగ్గా ఉన్న సొరకాయని తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు గుండ్రటి సొరకాయనైనా లేదంటే నల్ల సొరకాయ ఉన్నా కూడా తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తీసుకున్న సొరకాయ ఎంత లేతగా ఉంటే మనకి కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సొరకాయని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సొరకాయకి నేను పొట్టునేం పీల్ చేయట్లేదండి. మనం లేత సొరకాయే కాబట్టి పొట్టు ఉంచే ఈ కర్రీని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లిపాయని ఏం యాడ్ చేయట్లేదండి. అలానే ఎండుమిరపకాయని కూడా వేయట్లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మనం ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పచ్చిపోయే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ ముక్కలని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలు మగ్గడం కోసం లైట్గా గల్లుప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పును యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. మనకి కర్రీకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఈ సొరకాయ ముక్కని మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి సొరకాయలో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చి సొరకాయ ముక్క అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మూతను పెట్టి పూర్తిగా మగ్గనివ్వాలి. మనకి సొరకాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలానే కారం వేసుకోవాలి. మనకి సొరకాయ కర్రీలోకి కారం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఆయిల్ తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.